పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, దాసుడైనా స్వతంత్రుడైనా ఒక మంచి పని చేయడానికి ఇష్టపడితే దానికి తగిన ప్రతిఫలం యేసుక్రీస్తు వలన వారికి అనుగ్రహించబడుతుంది. సౌలు పౌలుగా మారిన క్రితంలో క్రూరుడుగా, మూర్ఖుడుగా, దుర్మార్గుడుగా, హానికరంగా జీవించాడు. జీవించిన తర్వాత ప్రభు దర్శించాడు. ప్రభు దర్శించిన తర్వాత సత్యమేంటో తెలుసుకున్నాడు. ఆ సత్యమేంటో తెలుసుకున్న తర్వాత ఈ ప్రజలకు ఒక మంచి పని చేయాలి. నా ప్రాణం పోయినా పర్వాలా, ఎన్నో రోజులు ఆకలితో పడించాడు పౌలు. ఎన్నో రోజులు బెత్తంతో పట్టుబడ్డాడు. 3 సార్లు బెత్తంతో పట్టుబడ్డాడు. 5 సార్లు 39 బాణదెబ్బలతో తిరగబడ్డాడు, తడబడ్డాడు. అయినా కానీ ఈ ప్రజలకు ఒక మంచి కార్యం చేయాలి. ఈ ప్రజలకు ఒక మంచి కార్యం చేయాలి. ఏంటంటే సత్య సువార్త ప్రకటించాలి, నీతి సువార్త ప్రకటించాలి, యథార్థమైన సువార్త ప్రకటించాలని త్యాగం చేశాడు. కనుకనే ధైర్యంగా చెప్తున్నాడు, నా కొరకు వాడబారిని కిరీటము దాచబడి పెట్టున్నాడు పౌలు. మహిమ కిరీటం నాకు అనుకున్నది, జీవ కిరీటం నాకు ఉన్నది. కారణం అతను చేసిన మంచి పని వలన దేవుడే అతనికి ఆ ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు. దేవుని స్తోత్రం. మరి మీకు కాబట్టి ఇక్కడి నుంచైనా ఒక మంచి పని చేయడానికి ఇష్టపడండి, ఒక మేలు చేయడానికి ఇష్టపడండి, ఒక ఉపకారం చేయడానికి ఇష్టపడండి. అందుకంటే ముఖ్యంగా దేవుని ఆ మాటను నెరవేర్చడానికి ఇష్టపడండి. ఇక ఈ బ్రతుకంతా ఇంతేనా? కొక్కుతో వంకరగా ఉంటుందా? ఎప్పుడు మారుతాం మనం? ఎప్పుడు మార్పు చెందుతాం? ఎప్పుడు బుద్ధిని మార్చుకుంటాం? ప్రభు చెప్పాడు కదా, నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము జనులు నిందించిన, హింసించిన సంతోషంతో గతులై ఫలము అధికమవుతుందని చెప్పాడు. ఎవరు ధర్మాలని మానేస్తున్నావే, దానిపోయే దాని లేదు అన్నాడని మానేస్తున్నావే, ఎవరు సాయి చెప్పారని మానేస్తున్నావే. మరి క్రీస్తు నిమిత్తం ఏ నింద అనిపిస్తున్నావు నువ్వు? ఎందుకు ప్రభు చెప్పి చేయకపోతే నీకు ఆశీర్వాదం అంటుంది? అలాగే పత్రికలో చెప్పాడు కదా, 3:10, నా మందిరములో ఆహారం 10వ భాగమంతయు నా మందిరపు దగ్గరికి తీసుకొచ్చి అది చేయండి, అది చేసి నన్ను అడగండి, నేను ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలను ఇస్తాను, దీవెనిస్తాను అన్నాడు. కాబట్టి 10వ భాగం మీరు ఎంతమంది ఉన్నారంటే చెప్పే కదా, 10వ భాగం ఇచ్చేవు. 10వ భాగం 10వ వంతు దేవుడికి ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఒక ఆమె అంతే కరెక్ట్ గా దేవుడి సేవలో 10వ భాగం ఇచ్చారు. ఇక అవ్వలేదు. మరి ఎలాగా మీకు మీరు చేసే మంచి పనికి, సత్క్రియలకు మీకు ప్రభు ద్వారా ప్రతిఫలం వస్తుంది? చేయకపోతే, ఇయ్యకపోతే మీకు ఎట్లా దేవుడిస్తాడు? చేయకపోతే మీకు ఎట్లా కృప దొరుకుతుంది? ఎప్పుడు మన బుద్ధులు మారుతాయి? ఎప్పుడు మన ఆలోచనలు మారుతాయి? ఇక దేవుడు ఎలాగిస్తాడు దేవుడు? ఇక ఏమంటున్నారమ్మా, మీలో ప్రతివాడు ఎవరైనా దాసుడైనా స్వతంత్రుడైనా అది ఏ సత్కార్యం చేయనో దాని ఫలము అది ప్రభు వలన పొందుడని
మీరు ఎరుగుదురు. మరి మీకు తెలియదా? ఎక్కడించైనా మనసు మార్చుకొని ప్రవర్తన మార్చుకొని మంచి పని చేయడానికి ముందుకు రండి. దేవుడు చెప్పిన పని చేయడానికి ముందుకు రండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇప్పుడు ప్రియాంక ఉంది, ప్రార్థన మాని చదివేస్తుంది. దేవుడు ఏమైనా ప్రతిఫలం ఇస్తాడా? చెప్పండి. ఎవరు ఎందుకు ఇస్తాడు? నువ్వు దాని మీద ఆధారపడ్డావు, నా మీద ఆధారపడ్డా. నేనెందుకు నీకు మేలు చేయాలి? నేనెందుకు నీకు ఉపకారం చేయాలి? నేనెందుకు నీకు సహాయం చేయాలి అని అడిగితే ఏ జవాబు చెప్తారు? బుధవారం ప్రార్థన లేదు, పగలు లేదు, రాత్రి లేదు, శనివారం ప్రార్థన లేదు, విజ్ఞాపన ప్రార్థన లేదు, ఏదో ఒక ఆదివారం మాత్రం ఊపించుకుంటూ వస్తే నీకు ఇచ్చేస్తానంటాడు కృప. అప్పుడు ఏం చేస్తావు? నా సేవకునితో మొత్తుకున్నా, నా సేవకునితో చెప్పినా నీవు పట్టుకున్న కుందేకు మూడే కాళ్ళు గట్టిగానే ఉన్నావు, అలాగే ఉన్నట్టాడు. సంపూర్ణ రాత్రి ప్రార్థనలో సేవకులు వస్తారు, విశ్వాసులు వస్తారు. మరి నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతామని విశ్వాసం ఉందా? లేదు. విశ్వాసం ఉంది కాబట్టి ఆశీర్వాదం ఉంది. పెట్టినారమ్మా? దేవునికి ఇష్టం చెప్పండి. హల్లెలూయా. స్తుతి స్తోత్రం.